హాయ్ గాయ్స్, సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము జాన్ 28కి 7 టెంపుల్స్లో న్యూ బెంగళూరుని అన్నదానం చేస్తాం అన్నమాట. సో ఈరోజు కూడా జాన్ 28. సో మనం ఫస్ట్ వెళ్ళి అమ్మవారి దర్శనం తీసుకుందాం. సో ఎవ్రీ ఇయర్ ఎందుకు చేస్తాం ఇక్కడ అన్నదానం అవన్నీ నేను మా అన్నమ్మ వాళ్ళకి తాత వాళ్ళకి అడిగి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నమాట. ఈరోజు నేను కూడా తెలుసుకుంటాను. నాకు కూడా ఎప్పటి నుంచో తెలుసు, నాకు కొంచెం, బట్ ఇంకా బ్రీఫ్గా తెలియదు. సో అడుగుదాం రా. సో గుడిలోకి అయితే వచ్చినాము. ఈరోజు మేము జాన్ 28కి అన్నదానం చేస్తాం కదా, ఎందుకు చేస్తాం తాత? ఇలా అష్టాదశ మాత్రం 11, 12 కూడా వార్షికోత్సవం. అష్టాదశ గణపతి, విజయ గణపతి, దుర్గా మల్లీశ్వర స్వామి, వీరవేంకట సత్యనారాయణ స్వామి, అష్టాదశ మాతలు ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి అమ్మవారికి వార్షికోత్సవం కాబట్టి అమ్మవారికి అభిషేకం చేసి నూతన వస్త్రాల అలంకరణ చేసి గోడి బియ్యం పోసి అన్నదానం చేస్తున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం? 34 ఇయర్ కంప్లీట్. 34 కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు 35 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఎందుకు చేస్తాం ఇక్కడ అన్నదానం అవన్నీ నేను మా అన్నమ్మ వాళ్ళకి తాత వాళ్ళకి అడిగి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నమాట. ఈరోజు నేను కూడా తెలుసుకుంటాను. నాకు కూడా ఎప్పటి నుంచో తెలుసు, నాకు కొంచెం, బట్ ఇంకా బ్రీఫ్గా తెలియదు. సో అడుగుదాం రా. సో గుడిలోకి అయితే వచ్చినాము. సో మనం దుర్గామాత దర్శనం అయితే కంప్లీట్ చేస్తున్నాం. మన అయినా మేడ పూలు గుచ్చుతుంది, అడుగుదాం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు బియ్యం పోయడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. హాయ్ మనాని, మనం ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట? 35 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఎందుకు చేస్తాం ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇట్లా? గట్టిగా పూ. మా ముత్తి తాత కట్టించింది అనమాట. ఇట్లా ఓడిబియ్యాలు, ఆ రోజు ఓడిబియ్యాలు పోయడం అమ్మవార్లకి, ఇంకా అన్నదానం చేస్తామన్నమాట. అంటే కట్టించిన రోజులాగా వార్షికోత్సవం తెలియదు నాకన్నా, నీకు రాదు. సో 34 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈ ఇయర్ 35th ఇయర్, 35 ఇయర్స్. సో నేను ఇంకా అందరితో మాట్లాడిపిస్తాను నేను. సో ఇదన్నమాట. నేను ఇంకా అందరికీ అడిగి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. మా తమ్ముడు చూసినాం ఎట్లా వెళ్ళిపోతుండో. ఓ నాయనమ్మ పెద్ద మనిషి. హాయ్ అప్పు వీడియోకి. బాబాయ్. మనం ఎన్ని ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇక్కడ? 35 ఇయర్స్ అంట తాత. 35 ఇయర్స్ అని చెప్పింది. ఇది 35th ఇయర్ అంట ఇది. నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్? నా ఇంటర్వ్యూ మంచిగానే అనిపిస్తుంది. ఎట్లా గట్టిగా చెప్పు. అమ్మవారి దయ వల్ల మంచిగానే అనిపిస్తుంది. నీకు? వీళ్ళ డాడీ మా బాబాయ్నా. సో ఇక్కడ వంటలు అవుతున్నాయి అన్నమాట. అంకుల్ సే హాయ్. హాయ్ చెప్పవా. సో పులిహోర రెడీ అయిపోయింది అనమాట. గైస్ మా తమ్ముడు చాలా షై ఫీల్ అవుతాడు. చింటూ ఇది చూడు. సో నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో చెప్పిన అనుకుంటా, ఇక్కడ అన్ని చిన్న గుడులు అన్నీ ఉంటాయి కదా, ఈ గుడి పక్కన మా తాత వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి. తాతవి నాయనమ్మవి ఉంటాయి అన్నమాట. సో దయానంద్, లక్ష్మి అట్లా అందరివి ఉంటాయి.
అట్లా అన్నమ్మ వాళ్ళకి వేస్తారా ఓన్లీ దుర్గామాతగా? 108 108 నిమ్మకాయలు. అచ్చా. సో గుడ్లకి అయితే వచ్చినాము. పెరుగు పచ్చడి. ఉల్లిగడ్డ కూర వస్తుందంట. ఉల్లిగడ్డ తొక్కు పెట్టుకోవాలి. పచ్చడి పెట్టుకో. గుడ్డలే పోయిపో. అరే ఎక్కువ రాదురా. అరే దాంట్లో దాన్ని పడేసేదిరా. మంగళ పని బాగా చూడండి, నిమిషాలు పని చేపిస్తుంది మొత్తం. రామ్రాజ్ కాటన్ వేసుకున్నాక వేసుకోకపోతే చెప్తాను వీడియో. రామ్రాజ్ కాటన్ లుంగి వేసుకున్నాక వీడియో తీయాలంట. లాస్ట్ చూద్దాం, వేసుకోకపోతే అప్పుడు చెప్తాను. ఇది పెడతా అది పెడతా వీడియోలో. అప్పుడు అన్న అబద్ధాలు వీడియోలో రావద్దు. 2 ప్యాకెట్లు ఆపాలా గైస్? సో దుర్గామాత గుడిలో అయితే బియ్యం పోసేసినాం. అన్ని అమ్మవార్లకి పోసేసినాం అనమాట. సో పక్కన నెక్స్ట్ ముందుకెళ్తే పోషమ్మ గుడి ఉంటుంది. సో పోషమ్మ గుడి ఉంటుంది. అమ్మవారు కూడా పోషమ్మ కూడా బియ్యం పోయడానికి వచ్చినాం. సాయి తీసే హాయ్. హాయ్, హలో. ఇప్పుడు వచ్చింది పోషమ్మ గుడి. ఎన్నో ఇయర్స్ నుంచి ఇదే గుడికి వస్తుంది. ఎవరో తాతనే కట్టించింది పోషమ్మ గుడి. సో గైస్ పోషమ్మ గుడి పక్కన పవడమ్మ ఉంటుంది అన్నమాట. సో పోషమ్మ గుడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ కూడా మేము పూజ చేస్తాం. ఏం దేవుడు? చెప్ప మంచి చవడమ్మ తెలుగు. బాబాయ్ రామరాజ్ కాటన్ లుంగి వేసుకొస్తున్నాడు కదా. సారీ, రామరాజ్ కాటన్ లుంగి ఇష్టమా బాబాయ్? లుంగి ఏది? లుంగి ఇష్టప్పుడు ఇంకేమైనా గుళ్ళు ఉన్నాయా పోయనీకి? అమ్మవార్లకి బియ్యం అయిపోయినాయా? దుర్గమ్మ గుడి, పోషమ్మ గుడి. హాయ్ అప్ప అమ్మ. హాయ్ అప్పు. సో గాయస్ మేమైతే పోషమ్మ గుడి దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. మేము ఇప్పుడు అన్నదానం స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో. సో గాయస్ అందరు వచ్చేసారు. ఎందుకంటే 12:30 అని చెప్పినాము, అనౌన్స్ చేయడం 12:30 అని చెప్పినాం. కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల సో టైం ఇప్పుడు వచ్చేసి 1:30 అవుతుంది. ఇది అమ్మవారు కదా నైవేద్యం. ఓకే, నైవేద్యం ఎక్కిచ్చేసి స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇప్పుడు అన్నదానం.
ఇక్కడ